పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధాత్ముడు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడో ఆయన ద్వారా మన తండ్రిని ఆరాధించుదాం. లేఖనములన్నీ యేసుని గురించిన సాక్ష్యం. మనం ఇంకా యేసు ప్రభువుని చూడలేదు. అదైతే మనం ఏదైతే వింటున్నామో, ఎవరిని గురించి అయితే వింటున్నామో ఆయనను ఒక దినాన్ని చూస్తాం, ఆయనను మనం కలుసుకుంటాం. అప్పుడు కన్నులారా ఆయన చూసిదాం, అప్పుడు మనం ఆయనను పోలి ఉంటాం. కాబట్టి మరి పరిశుద్ధాత్ముడు ఆయనను గురించి సాక్ష్యిస్తున్నాడు. కాబట్టి మనం ఈ మధ్యలో అటు ఇటు పోకూడదు. అంటే సామెతలో చెప్పబడినట్టు నీ కన్ను ఇటు అటు చూడక తిన్నగా సూటిగా చూడమన్నాడు. అంటే అటు ఇటు చూడొద్దు అంటే అర్థం లేఖనాలే త్రోవ. ఇది చూడు, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో చదవండి. 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను. అది అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. అంటే తిన్నగా నడవమని. తిన్నగా చూసేది ఎవరిని చూడాలి? ప్రభుని చూడాలి. లేఖనాలు అనేకమైన చెప్తా ఉంటాయి. కయ్యని భార్య ఎవరు, లేకపోతే ఎవరు, ఏ కాలంలో బబులోని కట్టారు, అన్నీ ఉన్నాయి ఇందులోనే. ఇంకెన్నెన్నో సంగతులు ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఏంటి అన్నీ ఉన్నాయి. అన్నీ మంచిదే, కానీ దీని మనం చూడాల్సింది గురి ఎద్దుకు చూడాలి. ఎవరు ఏ విధంగా చెప్పి ఉన్నానో ఆ గురి ఎద్దుకు రావాలా. మరి ఈ లేఖనం అంతా యేసుని గురించిన సాక్ష్యమే. కాబట్టి మనం అట్టి గమనిక కలిగి ఉంటే మనము సరిగా నడుచుకోగలం. లేకపోతే త్రోవ తప్పి నశిస్తాం, కొంచెంలో తప్పిపోతాం. అనేక మంది అందుకే నిష్ప్రయోజకులు అయిపోయారు. జ్ఞానం అని చెప్పి లేఖనాలు తీసుకుని జ్ఞానం అని చెప్పి వాదించుకుంటూ చివరికి నిష్ప్రయోజకులు అయిపోయారు అంటాడు. చూడండి, మనం నిష్ప్రయోజకులుగా ఉండకూడదు. మనము ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడో లేఖనాలు, పరిశుద్ధాత్ముడు ఆయనను గురిగా కలిగి ఉండాలి. మనం దాన్ని బట్టి అన్నీ మనకి పడతాయి. చూడండి, తిమోతికి రాసిన పత్రిక పౌలు చాలా జ్ఞానం గలవాడు. అయితే వాటన్నిటినీ విడిచిపెట్టేసినాడు. చూడండి, 1 తిమోతి 6:20. 1 తిమోతి 6:20. ఓ తిమోతి, సో జ్ఞానమని అబద్ధంగా చెప్పేటువంటివి చాలా. మరి అనేకులు త్రోవ చెడిపోతున్న వారు ఉన్నారు, నిష్ప్రయోజకులైనారు. చూడండి, 2 తిమోతి 2:16. భక్తిహీనులు అవుతారు. అందులో కొందరు ఇలాగయ్యారు అంటాడు.
చాలు. ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. తీతుకు రాసిన పత్రికలో, తీతుకు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. వ్యర్థమును నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి. చూడు 14వ వచనం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము సో మనము నిష్ప్రయోజకులు కాకూడదు, నిష్ఫలులు కాకూడదు. మరి దైవభక్తిని గుర్చిన మర్మం గురించి మనము చూడాలి. మరి మన ప్రభువైన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. కాబట్టి మరి ఇప్పుడు యోహాను సువార్త మనం ఆరాధనకు వెళ్ళటకు ముందుగా లేఖనాల్లోంచి యోహాను సువార్తలోంచి చూద్దాం. 10వ అధ్యాయం, యోహాను సువార్త 10. ఇరవై 27 నుంచి చదువుదాం. 27 నుంచి 30 వరకు. నా గొర్రెలు నా స్వరమును నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించము, మా కన్నులు నీ యందు స్థిరపరచము. దేవా, మీరే మాకు సహాయపడుతున్నాను ప్రభా. ఈ నీ వాక్యాన్ని మా కోసం ఆస్వాదించమని యేసు ప్రభువుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా గొర్రెలు నా స్వరమును నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరమును అంటే గొర్రెలు, ఆయన గొర్రెల కాపరి. గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. అది చీకటైనా లోయ అయినా నీళ్లతో ఉన్నా అవి వెనకంజ వేయవు. కాపరి ముందు వెళ్తాడు, వాటి వెనక గొర్రెలు వెళ్తూ ఉంటాయి. మరి ముందు వెళ్తున్న కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. అన్నిటినీ ఆయన మనకంటే ముందుగా ఉద్దేశించబడ్డాడు. ఆయన శ్రమపరచబడ్డాడు, ముందుగా వెళ్ళాడు మనకి. మనం కూడా ఉద్దేశించబడేవారము, శ్రమలు గుండా వెళ్ళాల్సినాం. కానీ శ్రమలలో నశించుట కొరకు కాదు, శ్రమలలో నాశనం అయ్యుటకు కాదు. అనేకసార్లు చెప్తున్నాము. ఇజ్రాయేలీలను దేవుడు ఐగుప్తు బాధలన్నిటి నుండి విడిపించినప్పుడు, వారిని విమోచించినప్పుడు వారిలో ఎంతో ఆనందం ఉండింది. ఐగుప్తు అంతటా వేదన, అంగలార్పు, ఏడుపు లేని ఇల్లే లేదు. ఘోష, మహాఘోష. రాజుగారి ఇంట్లో నుంచి తిరగలు విసిరదాని ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో ఘోష ఉండింది. అయితే పస్కా బలి పశువు రక్తం ద్వారా వారి ఇంటిలో మరణపు దూత రాలేదు ఇశ్రాయేలీలకి. రక్తము 2 కమ్ముల మీద, నిలువుట అడ్డకమ్మ మీద మరి ప్రోక్షించబడింది. ఇసోపు కొంచెం మీద, కుంచి ద్వారా గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ గుమ్మముల యొక్క నిలువుట కమ్మ మీదను పై కమ్మ మీద ప్రోక్షించబడింది. దాన్ని బట్టి మరణపు దూత లోపలికి రాలే. ఆ రక్తం చూచి దాటిపోయాడు.
సో రక్తం మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు తన ప్రజలను ఆ ఇంట్లో, ఏ ఇంట్లో కూడా దుఃఖము విలాపము లేదు. అయితే ఐగుప్తు అంతటా వేదన, అప్పటికే ఎన్నో తెగుళ్ళతో నాశనమయ్యారు. దేవుడు గొప్ప తీర్పులు తీర్చాడు. అయితే ఇశ్రాయేలీయులు వెళ్ళేది రాజమార్గం కాదు. రాజమార్గం అంటే గుర్రాలు రథాలు పరిగెత్తేటువంటి త్రోవ. మరి రాజమార్గంలో రాళ్ళు ఉండవు, మరి రథానికి కుదుపు రాకూడదు. ఐగుప్తులో ప్రసిద్ధి అది, రథాలు గుర్రాలు ప్రసిద్ధి. ప్రతి దేశం వాళ్ళు రథాలు గుర్రాలు అక్కడి నుంచి కొనుక్కునేవారు. సో రథం కొనుక్కున్నారు అంటే వాళ్ళు వేరే దేశాలకి పోవాలి కాబట్టి హైవేస్ ఉంటాయి. మరి ఇజ్రాయేలీలను దేవుడు ఆ త్రోవని నడపలేదు. రాళ్ల మార్గం, ఎత్తైన స్థలాలు, అరణ్య మార్గం. మరి అరణ్యంలో చంపుట కొరకు తీసుకుపోలేదు. ప్రజలు అనుకుంటున్నారు, మొదటమో ఆనందంతోనే బయటకు వచ్చారు, ఎన్నో బరువులతో. ఏ బరువు గురించి కూడా చింత భయం బాధ లేదు. ఏం బరువులు ఉన్నాయి వాళ్ళ మీద? ఇజ్రాయేలీలు, విమోచించబడిన ఇశ్రాయేలీలకు బరువులు ఉన్నాయి. ఏం బరువులు? వెండి, బంగారము, వెలగల రాళ్ళు, ఎన్నో గొప్ప గొప్ప ఆస్తితో, కొల్ల సొమ్ముతో వెళ్తున్నారు. ఎందుకంటే అది అన్యాయంగా తీసుకున్నది కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. వాళ్ళు పితరులందరూ కష్టపడిన కష్టార్జితం అంతా దేవుడు లెక్కలు కట్టి ఆ ఇజ్రాయెల్ పిల్లలకి అందరికీ ఇచ్చేసినాడు, దేవుడు ఇప్పించినాడు. సో బహు విస్తారమైన కొల్ల సొమ్ము సంపాదించిన వారి వలె వారు ఆనందంతో త్వరపడుచు మరి వెళుతూ ఉన్నారు. అయితే అది రాళ్ళు ఉన్నటువంటి స్థానం, పీహాహిరోత్ మార్గం, రాళ్ళు గుట్టలు ఉండేటువంటి త్రోవ. మరి ఏ రాయి కూడా వాళ్ళ పాదములకు తగలదు. త్వరపడి వెళ్తున్నారు. వారు త్వరపడి వెళ్తున్నారు అంటే బరువులతో అయ్యి బాబోయ్ అని నీరసంగా వెళ్ళట్లే. వారు త్వరపడి ఆనందంతో ఉత్సాహగానములతో వెళ్తున్నారు. అది మొదట ఆరంభించినప్పుడు అలా ఉన్నది. ఈ బరువులు కూడా మాకు ఎందుకు బరువులు మా మీద పెట్టో, నేనే భరించాలా అని కాదు, ఇదంతా నా ఆస్తి అని చెప్పి వారు కష్టమైనా సరే మోసుకుని ఇష్టంగా వెళ్తున్నారు. అది విమోచన గానములు, ఆనంద గానములు, స్వతంత్రం. ఇంకా ఇక మీదట ఐగుప్తీయులకు దోసులు కావక్కర్లేదు. మరి ఏ రాయి వాళ్ళకి తగిలి, బాబోయ్ నా కాలుకి రాయి తగిలేసింది, గోరు పోయింది అని చెప్పినోడు ఎవరు లేరు. అంటే త్రోవలో కష్టమైన త్రోవ అయినను వారు నశించుట కొరకు, పడిపోవట కొరకు కాదు. ఇది మొదట మనం గ్రహించుకోవాలి. దేవుని పిల్లలు శ్రమల గుండా వెళ్ళాలి, కానీ చావటకు కాదు. అవమానాల గుండా వెళ్ళాలి, మరి దాన్ని బట్టి కునుగుపోవట కొరకు కాదు. మరి ఉత్సాహంతో మనం ముందుకు పోవాల్సిన వారం. నిందకు ప్రతిగా ఘనతను ఆయన ఇస్తాడు. మరి ప్రతి దానికి బహుమానం ఉన్నది. కాబట్టి ఈ మార్గము అందరు పోయేది త్రోవ కాదు. మరి వారిలో ఒక డెక్క కూడా విడబడకూడదని చెప్పాడు. ఇజ్రాయేలీలు మొత్తం విమోచించబడ్డారు. ఇంకా కావాలంటే మిక్స్డ్ జనరేషన్ వచ్చారు, కలిసారే, కానీ ఇజ్రాయెల్లో ఎవడు కూడా విడవబడలేదు. ఆ రీతిగా దేవుడు వారిని విమోచించాడు. అక్కడికి వచ్చేసరికి వెనక నుంచి శత్రు తరుముకుంటూ వస్తున్నాడు ఫరో. వాడు కూడా ఎంతో మార్చింగ్ చేసుకుంటూ, ఒక యుద్ధంలో ఒక స్లోగన్ ఉంటుంది ప్రతి యుద్ధానికి. మరి ఒక్కొక్క యుద్ధానికి ఒక్కొక్క స్లోగన్ ఉంటుంది. అలాగే ఈ యుద్ధంలో నేను తరుముతాను, కలుసుకుంటాను, నా కత్తి దూస్తాను, దోపుడు సొమ్ము తెస్తాను, పంచుకుంటాను అని చెప్పి ఫరో గొప్ప శబ్దంతో, యుద్ధ సైన్యంతో, రథాలు గుర్రాలతో మరి వచ్చున్నాడు. ఆ శబ్దాలకి వీళ్ళు భయపడ్డారు.
భయపడి అనేశారు, మమ్మల్ని చంపటానిక ఇక్కడికి ఈ అరణ్యంలోకి తీసుకొచ్చారు. ముందు సముద్రం, అటు ఇటు చూస్తే అరణ్యం, వెనక చూస్తే ఫరో సైన్యం. ఎట్టుపోవాలా? ఇరుకుని పాడేసావు మమ్మల్ని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాకు? ఈ డబ్బు ఎందుకు? ఈ బంగారం ఎందుకు? ఈ వెలగల రాళ్ళు ఎందుకు? మా ప్రాణాలే పోతున్నాయి. వాడు చంపడానికి వస్తున్నాడు. ఇటుపోతే ఈ అరణ్యంలో చిక్కుంటాం, ఇటుపోతే అరణ్యం ఉన్నది, ఎదుర సముద్రం ఉంది. ఎందుకని మమ్మల్ని తేవటం, చంపటానికి తీసుకొచ్చారా? ఐగుప్తులో సమాధులు లేవనుకున్నారా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చంపటానికి తీసుకురాలేదు దేవుడు. దేవుడు గొప్ప రక్షణను వారికి ఇచ్చాడు. సముద్రంలో ద్వారం తెరిచాడు. సముద్రం అటు ఇటు త్రోవ ఏర్పడింది. అటు ఇటు నీళ్లు విడిపోయి గోడ వల్లే నిలబడ్డాయి. నీళ్లు గడ్డగట్టినాయి. నీళ్లు గడ్డగట్టినాయి అంటే ఐస్ అయిపోయింది, మరి త్రోవ ఏర్పడింది. సో వారిలో ఎవ్వరు కూడా మునిగి నశింపలేదు. కానీ ఆ త్రోవలోనికి వచ్చిన ఐగుప్తుల్లో ఒక్కడు మిగలలేదు. చూడు, ఏమనుంది నిర్గమాకాండంలో 14:28. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను అయితే వీరిలో ఒక్కడైనను నశించారా ఇజ్రాయేలీలు? నీళ్ళు వచ్చి వాళ్ళు ముంచేసినాయి, ఒక్కడినైనా లేదు. చూసారా? మరి ఇక్కడ ప్రభు వాగ్దానాలు చూడండి. దేవుడు రక్షించుటకు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు వారిని ఆస్వాదించుటకు ఏర్పరచుకున్నాడు. మరి యేసు ప్రభు చెప్పారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కదా. అయితే నా యందు విశ్వాసముంచు ప్రతివానికి నిత్యజీవం ఇస్తాడు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచేవానికి నిత్యజీవం ఇవ్వబడింది, రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, విశ్వాసం ఉంచు ప్రతివానికి నశింపక ప్రతివానికి. సో ఒక్కడైనా తప్పుపోకుండా, ఒక్కడికైనా లేకుండా నిత్యజీవం ఇవ్వకుండా మానలేదు ఆయన ప్రతి వాణిని. ఇక్కడ ఇజ్రాయెల్లో ఒక్కడైనా చావలేదు. వారి అందరు కడమట్టుకి దాటిపోయారు. ఇజ్రాయెల్ అందరూ బయటకు వచ్చాక వారు దేవుని స్తుతించారు. ఇది మోషే కీర్తనలో పాడారు. మరి దేవుడు తన ప్రజలని చూడు 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఇక్కడ వారు దేవుని స్తుతించారు, వారు ఆరాధించారు. చూడు 11వ వచనం, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? నీ వంటి వాడెవడు? ఇది ఆరాధన. మరి ఇంకా ఇలాగన ఎవరు కూడా చేయలేరు. ఇలాగన ఎవరు కూడా మరి ఇంత అద్భుతం చేసిన వాడు లేడు, ఇలాగ రక్షించిన వాడు ఇంకొకడు లేడు. కాబట్టి మరి ఆయన మాత్రమే పూజనీయుడు. అందుకే వాళ్ళు చెప్పారు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు లేడు. కాబట్టి నీవే మహనీయుడు, నీవే పూజనీయుడు, నీవే అద్భుతములు చేయవాడు. కాబట్టి మరి దేవుడు తన ప్రజలను విమోచించాడు. చూడు 12:13. ఇక్కడ ఐగుప్తు నుంచి సముద్రానికి చేరే సమయానికి మమ్మల్ని చంపటానికి ఎక్కడ తెచ్చారు? మమ్మల్ని ఇక్కడ చచ్చిపోవటకంటే ఐగుప్తులకు దాసులట మేలు అంటున్నారు. తర్వాత అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. అరణ్యంలో చచ్చిపోవటక అక్కడ అనేక ముళ్ళు, సీనాయి అరణ్యంలో
అనేక ముళ్ళు ఉన్నాయి. సీనాయి అంటే తుమ్మ చెట్లు, తుమ్మ చెట్ల అరణ్యం. అది అరణ్యం కాబట్టి ఆ చెట్లన్నీ ముళ్ళు ఉంటాయి. అది తుమ్మ అరణ్యం అన్నమాట. మరి తుమ్మ చెట్ల ముళ్ళు ఎక్కడ ఎండినా పచ్చిగా ఉన్నా అవి గుచ్చుకుంటాయి. వాళ్ళకి కాలుకి ముళ్ళు గుచ్చుకొని ఏ ఒక్కడికి కాలు వాయలేదు. మరి అక్కడ అరణ్యమైనను వాళ్ళకి మంచి నీడ ఇచ్చాడు, మంచి నీళ్ళు ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు. వాళ్ళు అనేక మార్లు తృణీకరిస్తున్నారు, కానీ దేవుడు అది తీసివేయలేదు. వారిలో ఎవరిని ఆయన తీసివేయలేదు. ఆ నీడ తీసేయలేదు, నీళ్ళు ఇక మానలేదు. మరియు ధర్మశాస్త్రం నేర్పించాడు. ఇలాగే జనం నాకు దేవుడు చేయలేదు. మరి అయితే వాళ్ళు అరణ్యంలో మాకు తిండి లేదు అంటే వాళ్ళు కోరిన తిండి లేదు. ఏం తిండి? వారు ఏ కోరుకుంటున్నారు? మళ్ళీ ఐగుప్తు తిండి కోరుకుంటున్నారు. ఐగుప్తు చేపల కూర కావాలా, ఐగుప్తు ఉల్లిపాయలు కావాలి, కీరకాయలు కావాలి, దోసకాయలు కావాలి, ఇంకెన్నెన్నో ఉన్నాయి. సో ఐగుప్తు సందడి కావాలి. ఐగుప్తులు సీజనల్గా ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క దేవత. చివరికి పేను, కుక్క మీద ఉండే పేలు కూడా దేవతయే, ఏగలు దేవతయే, సూర్యుడు దేవతయే, ఇంకేమని ఎద్దు దేవతయే, పెద్ద కొడుకు లేక పెద్ద కూతురు దేవతయే. లేచిన వెంటనే వాళ్ళు ముఖాలు చూసుకుంటారు. ఇలాగ ఏదైతే వారు పూజిస్తారో అవన్నీ వారికి తెగుళ్ళుగా మారినాయి. అయితే వీటన్నిటి నుండి దేవుడు విడిపిస్తే మళ్ళీ అదే కోరుకుంటున్నారు ఐగుప్తికి. సో దేవుడు మనల్ని విమోచించాక మళ్ళీ పాత వాటిని, ఐగుప్తు సంబంధమైన దాన్ని వారిలోంచి తీసివేయటకై వారి ధర్మశాస్త్రాన్ని బోధించి ఒక దైవ నియమాన్ని నేర్పిస్తే మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు వాళ్ళు. అయినను ప్రభు దీర్ఘశాంతం గలవాడు, దేవుడు అత్యంత కృప గలవాడై ఉన్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఎలాగ ఆయన వారిని సహించుకున్నాడో చూడండి. నెహెమ్యా వాళ్ళు ఎన్నో మార్లు ప్రభుని తిరుగుబాటు చేశారు. మరి అయితే దేవుడు తృణీకరించాలి కదా. ప్రేమ శాశ్వతమైంది కదా, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. చూడు 9వ అధ్యాయం నెహెమ్యా 9వ అధ్యాయం 18 నుంచి చదండి. 17 చూడు, 17 లాస్ట్లో విసర్జింపలేదు. వారు విధేయులకు మనసు లేని వారుగా ఉన్నారు. ఎన్నో అద్భుతాలు ప్రభు వారికి చేస్తే కూడా జ్ఞాపకం చేసుకోలేదు. చూడు 17 కూడా మళ్ళీ 7. వారు విధేయులకు మనసు లేని వారై సో ఇంత తిరుగుబాటు చేస్తే ఏం చేయాలా? ఒక్కసారి రిజెక్ట్ చేయాలి మనం. అది మానవ బుద్ధి. అయితే ప్రేమ అనువాడు దేవుని ప్రేమ శాశ్వతమైంది. ప్రేమ దీర్ఘకాలం సహించేది, మత్సరపడదు, దయ చూపిస్తుంది, దమ్మముగా ప్రవర్తించదు. ఇది ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమే అన్నాడు. సో ప్రేమ అనువాడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. క్షమాపణ అనే మాటని నేను ధ్యానిస్తే, క్షమించాక ఇంకెన్నడూ మర్చిపోవాలి, జ్ఞాపకం చేసుకోకూడదు. అది చేయగలిగిన దేవుడు ఒక్కడే చేయగలడు. మనకి ఎవరైనా కీడు చేస్తే వాళ్ళు రియలైజ్ అయ్యి, అయ్యో నేను ఎట్లా అనుకున్నాను,
ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఫర్గివ్ మీ అని అడిగినప్పుడు ఆల్ రైట్ అని అంటాం మనం, సరే అంటాం. కానీ ఫర్గివింగ్ అంటే మరి మనం మనుషులుగా క్షమించలేము. అంటే ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేము. ఏదో సందర్భంలో ఇలా జరిగింది కదా, ఇలాగ ఇతను చేశాడు కదా, అది మనసులోంచి ఇంకెన్నడూ పోదు. అది మానవ బలహీనత. దేవుడైతే మరిచిపోగలడు. ఆయన మన పాపములను మనం క్షమించమని అడిగినప్పుడు ఆయన మరిచిపోగలడు. అది క్షమాపణ. మర్చిపోలేదు అంటే నువ్వు క్షమించలేదని అర్థం. మరి మనుషులంగా మనకి బలహీనత ఉన్నది. దేవుడైతే మర్చిపోగలడు. అదే సమయంలో ఆయన మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు, ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. మనమైతే మర్చిపోతాం, ఆయన మర్చిపోడు. ఆ విషయంలో మేలు చేయుటకు మరి మనం ఆయనకు విధేయత చూపించిన దాన్ని బట్టి, మనం చేసే పరిచర్యను బట్టి ఆయన ఏది కూడా మర్చిపోడు. మనం అనుకుంటాం, నన్ను మర్చిపోయారు, నేను ఇది చేశాను అది చేశాను, ఈరోజు నన్ను మర్చిపోయారు అనుకుంటాం. మొద్దికైనా చూడండి, అతను ఎంతో మేలు చేసిన వాడే. రాజుగారికే కాదు, 127 సంవత్సరాలకి అతని ద్వారా మేలు కలిగింది. రాజుగారిని కాపాడినందుకు ఒక దుష్టుడైన పాలకుడి మీదకి రాకుండా ప్రపంచాన్ని కాపాడాడు. అంత మేలు జరిగితే తన ఆపదలో, తన జనం ఆపదలో ఉన్నప్పుడు నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పుకోలేదు. ఇన్ ద రైట్ టైం, ఇన్ ద డ్యూ టైం, బట్ దేవుడు రాజుని మేలుకొలిపి రైట్ టైంకి అతన్ని ఉన్నతంగా హెచ్చించాడు. మరి అదే సమయంలో శత్రువుని నాశనం చేశాడు దేవుడు. కాబట్టి దేవుడు మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. అయితే క్షమించుటకు సిద్ధమైన దేవుడు. తర్వాత దయావాత్సల్యతలు గలవాడు, దీర్ఘశాంతమును బహుకృప గలవాడు. అయినా వారిని ఎన్నో మార్లు ఆయన్ను ఎదిరించారు, తిరుగుబాటు చేశారు, విసుగు పుట్టించారు, దీర్ఘశాంతాన్ని చూపాడు. అది దేవుడు. తర్వాత 19వ వచనం, విస్తారమైన కృపగలవాడవై విసర్జించలేదు. నిలిచాను. ఈ యొక్క విసర్జిస్తూ వచ్చారు. వీళ్ళకి ఇంత శ్రేష్టమైనది ఇస్తే వీళ్ళకి ఐగుప్తు కూరలు కావాలంట, ఐగుప్తు బాధలు కావాలంట. అని చెప్పి దేవుడు వాళ్ళని విసర్జించలే, మన్నానీయక మానలేదు. తర్వాత దాహం నాకు ఉదకం ఇచ్చితివి. సో మరి వాళ్ళ పాదములను దేవుడు కాపాడలేదా, వారిని పోషించలేదా? ఏది తక్కువ కాలేదు. అయితే వాళ్ళు మాకు అది లేదు ఇది లేదు అంటూ మొదలెట్టారు. దేవుడిచ్చున్న దాన్ని చూచుట్లేదు వారు. దేవుడు శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనవి, ఘనమైనవి ఇస్తామంటే అది కాదు, మాకు అది కావాలి. వాళ్ళు ఐగుప్తు సంబంధమైన కూరలు, ఐగుప్తు సంబంధమైన డ్యాన్సులు ఇవి కావాలని వాళ్ళు ఆశిస్తున్నారు. అయినను ప్రభు వారిని త్రోసివేయలేదు, క్షమించినాడు, మరి దీర్ఘశాంతం చూపించాడు. మరి వారిని అరణ్యంలో పోషించాడు. మరి చివరికి మరి వాగ్దాన దేశానికి వారి సంతానాన్ని తీసుకెళ్ళాడు. మరి అలాగే యోర్దానులో గట్ల మీదుగా పొరలు పారుతుంది వాళ్ళు వెళ్ళే టైంకి, నది దాటేటప్పుడు. మరి జనులందరూ కడమట్టుకు దాటే వరకు వారి మధ్య ఉన్నాడు ఆయన. యెహోషువ గ్రంథం, వారిలో ఒక్కరు కూడా ఆ యోర్దాను యొక్క ప్రవాహంలో కొట్టుకుపోలేదు. యెహోషువ గ్రంథం
3 జనులు ఎరుకో ఎదుటిని దాటుగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్యన ఆరిన నేలను స్థిరంగా నిలిచెను. జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చారు. సో జనులందరూ యోర్దాను దాటుట తుదమట్టు వరకు, అంటే జనులందరూ ఎందరైతే ఆయనను విమోచించాడో వారందరూ నశించకుండా యోర్దాను దాటిపోయారు. యోర్దాను పరిస్థితి చూడు, 14 వచనంలో కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. సో అంత ప్రవాహంగా వస్తుంది అది, అప్పుడు ఎవరు దాటలేరు దాన్ని. అలాంటి టైంలో యాజకుల మందసమును మోసే యాజకుల కాళ్ళు నీటి అంచుకు తగిలేసరికి ఆ నీళ్లు వెనుకకి వెళ్ళిపోయినాయి, ముందుకు వెళ్ళిపోయినాయి, మధ్యలో గొప్ప త్రోవ ఏర్పడింది. ఆ నది మరి వచ్చున్న నీళ్లు గట్ల మీదుగా పొర్లేంత నీళ్లు ప్రవాహంగా వస్తుంటే నీళ్ళన్నీ కొండలాగా లేస్తున్నాయి, రాశిలాగా లేస్తున్నాయి. అది చూసిన యోర్దాను తీరాను ఉన్నటువంటి 2 రాజులు చూడు 5:1 వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోలీల రాజులందరూ సముద్రం వద్దనున్న కనానీయుల రాజులందరినీ విన్నప్పుడు వారి గుండెలు చెదిరి వాళ్ళు చూడలేదేమో కానీ చూసేటట్టే ఉన్నది అది. ఎందుకంటే నీళ్ళు ఎత్తుగా నిలబడుతున్నాయి, రాశిగా నిలబడుతున్నాయి. ఏదో ధాన్యం రాసి పోస్తే ఇలా పోస్తారు, పరిసేరు కదా, కళ్ళంలో పోసినట్టుగా ఎండగట్టినట్టు కాదు, రాశిగా పోస్తారు. అలాగే నీళ్ళు ఇక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే నీళ్ళు పైకి ఏకరాశిగా నిలబడ్డాయంట. 13వ వచనం లాస్ట్ భాగంలో ఎగువ నుండి వచ్చి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలబడ్డాయి. కాబట్టి ఇది చూసిన రాజులు గుండెలు కరిగిపోయినాయి, చెదిరిపోయినాయి. కఠినమైన హృదయం గలవారు హృదయం నీరైపోయింది. బలమైన రాజులు బాషాను రాజు ఓగు, సిహోను, వీళ్ళు హృదయాలు కరిగిపోయినాయి, అచేతనులయ్యారు. ఆ ప్రజలందరూ ధైర్యం చెడిపోయింది. సో మరి ఇందులో ఇజ్రాయేలీల్లో యెహోవా విమోచించిన వారిలో ఎవడు కూడా యోర్దానులో కొట్టుకుపోలే. జనులందరూ ఆరిన నేలను దాటిరి. 4వ అధ్యాయంలో కూడా 1వ వచనం జనులందరూ ఒక్కడు నశించలేదు అందులో. అయ్యో మమ్మల్ని చంపటానికి ఆ యోర్దాన్ని తీసుకొచ్చావు, ఎంత ప్రళయంలాగా ఉంటే, ఇప్పుడు అంటలేదు. వారిలో ఒక్కడును నశించలేదు. మరి వారి ముందు మందసం ఉన్నది, వారి మధ్య మందసం ఉన్నది. అయితే కొద్దిమంది తొందరపడ్డారు, కానీ విశ్వసించేవాడు కలవరపడ్డాడు. చూడు 10వ వచనం 4:10 ఆజ్ఞాపించినదంతయు యాజకులు మందసాన్ని అనగా సర్వలోకనాథుడు ప్రభునేసుక్రీస్తు వారి మధ్య ఉన్నాడు, యోర్దాను మధ్యలో ఉన్నాడు. కాబట్టి ప్రజలను దాటించినాడు. ఆల్రెడీ కొద్దిమంది అదర్ షోర్కి వెళ్ళిపోయారు, మధ్యలో కొద్దిమంది ఉన్నారు, ఇంకా దాటుచు వచ్చిన వారు ఉన్నారు. మరి వీళ్ళందరినీ దాటించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పటికే ఈ మరణాన్ని దాటి వెళ్ళిపోయిన వాళ్ళు మనకంటే ముందుగా వెళ్ళిపోయారు. మధ్యలో కొద్దిమంది ఉన్నారు, ఇంకా దగ్గరికి వస్తున్న వాళ్ళు ఉన్నారు. మరణానికి యోర్దాను అనగా డిసెండింగ్, దిగిపోవట, అది మరణానికి సాదృశ్యం.
కాబట్టి ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో వాళ్ళు నశింపచరు, వారిని మరణంలో నుండి జీవంలోనికి దాటించువాడు ఆయన. చూడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపువాని విశ్వాసించువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటినాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. సో మరి మన ప్రభు దాటించువాడు, మనకంటే ముందుగా తండ్రి యొద్ద ఉన్నాడు. మరణాన్ని దాటినవాడు, మరణాన్ని జయించినవాడు, తిరిగి లేచినవాడు తండ్రి యొద్ద మనకున్నాడు. కాబట్టి మరి మనకు ముందుగా నడిచాడు ఆయన, మనం ఆయన వెంట వెళ్తున్నాం ఆయనతో ఉండుటకై. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పాడు, నా గొర్రెలు నా మాట వింటాయి. మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు అయితే లోకం మాట వింటారు. మీరు లోక సంబంధులు కారు కాబట్టి మీరు నా మాట వింటారు. మరి ఆయన తన వారిని తన వెంట ఉంచుకున్నాడు. ఈ గొర్రెలు అన్యులను వెంబడించవు, అన్యుల స్వరాన్ని ఎరగవు. చూడు 10వ అధ్యాయం యోహాను సువార్త 10:4. తన సొంత గొర్రెలు, తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం, తన సొంత ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. సో మీలో ప్రతి వారిని ఆయన పేరు నేర్పును. 3వ వచనం. ఇక్కడ మళ్ళీ చెప్పాడు, తన సొంత గొర్రెలను, తన సొంత గొర్రెలు, తన సొంత రక్తం ఇచ్చాడు, తను సంపాదించుకున్నాడు. నేను నిన్ను సృజించాను, నేను నిన్ను నిర్మించాను, నీవు నా సొత్తు, నువ్వు ఎవరి వాడుగు కాదు, నువ్వు దేవుని సొత్తు అయిన ప్రజలు. మీరు మిమ్మల్ని పేరును ఎరుగును. కాబట్టి అయితే ఇవి అన్యులను వెంబడింపవు. 5వ వచనం. ఈ సాదృశ్యము యేసు ప్రభు ఎప్పుడైనా గొర్రెలను కాశాడా? ఇవి ఈ చిత్రకారులు ఒక వంకర కర్ర ఒకటి ఇలాగ పెట్టి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని ఇలా దీనంగా ఉండి బొమ్మ వేస్తారు కదా, అలా ఊహించుకుంటున్నారా యేసుప్రభుని? అవన్నీ ద్రోవ తప్పించేటువంటి ప్యాగన్ ఇమాజినేషన్స్. అవి ఊహలు మాత్రమే. అది తప్పుడు ఊహలు. అది హృదయంలోని తలంపుల యొక్క ఊహ చెడ్డది. అది ఆ రూపాలు బట్టి ప్రభుని ఆ విధంగా పోల్చుకోవద్దు. ఆ రూపాలు చూసి ప్రభు ఇలా ఉంటాడని మీరు డైవర్ట్ కావద్దు. లేఖనాలు చూడండి. మరి ప్రభు యొక్క స్వారూప్యం ఏంటో మీరు ఎరుగుతారు, లేఖనాలు చెప్తాయి. కాబట్టి బొమ్మలను చూసి విగ్రహారాధికులు కావద్దు. మరి ఇక్కడ సాదృశ్యంలో ఆయన గొర్రెల కాపరిని అని చెప్పాడు. సాదృశ్య రూపంలో ఈ ఆర్ ద షీప్. మరి ఇందులో ఏ దొంగ ఎత్తుకుపోకుండా ఆయన మిమ్మల్ని కాపాడువాడు. దొంగవాడు దొంగతనం చేసి గొర్రెలను ఎత్తుకుపోతాడు, క్రూర మృగాలు తినేస్తాయి. అయితే ఈయన సొంత యజమాని కాబట్టి ఆయన మిమ్మల్ని కాపాడువాడు. చూడు 11వ వచనం. గొర్రెలకు మంచి కాపరిని. సో గొర్రెలకు జీవం కలిగినట్లు సమృద్ధి అయిన జీవం వారికి కలుగుటకు వారిని పోషించువాడు. అంతగా పోషిస్తాడు. బలమైన ఆహారం, పచ్చిక బేళ్ల మధ్యకి. గాఢాంధకారపు లోయలో వెళ్ళినా కానీ
అక్కడ మిమ్మల్ని కాపాడతాడు. చూడండి, సముద్రము ఒక లోయలాగా అటు ఇటు సముద్రం ఉన్నదంటే మరణపు లోయ, అది మరణమే. అంత ఎత్తున సముద్రం ఉన్నది, నీళ్లు గడ్డగట్టి అట్లా అట్లా నిలబడ్డాయి, త్రోవ కనపడుతుంది, వెలుగు మేఘము మండుచు వారికి వెలిగిస్తుంది, వారు అందులో నడుస్తూ ఉన్నారు. యోర్దాను ఎండిపోయింది, దేవుడు వారిని నడిపించాడు. అయితే వారిని అందులో ముంచివేయట కొరకు తీసుకెళ్ళలేదు, వాళ్ళు కాలు దెబ్బ తగిలేటట్టుగా రాళ్ళ మార్గం గుండా తీసుకెళ్ళలేదు, వాళ్ళ కాలుకు ముళ్ళులు గుచ్చుకుని వాసిపోయేటట్టుగా వాళ్ళని నశించేటట్టుగా చేయలేదు. అలాగా దేవుడు మనలను నడిపిస్తున్నాడు. మంచి కాపరిగా, సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన భద్రత మనకిచ్చి నడిపించేవాడు. ఆయన తన సొంత గొర్రెలుగా మనల్ని పోల్చిన్నాడు. తర్వాత ఆయన మంచి కాపరి. చూడు 11, మంచి కాపరిని. ఆయన జీతగాడు కాదు, ఆయన యజమానుడు. ఆయన ఒక్క గొర్రె కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు. దావీదు తండ్రి మందను మేపుతున్నాడు. తండ్రి మంద అంటే అన్నదమ్ములందరికీ ఏముంది, వాటా ఉంది. కాబట్టి ఇది ఉమ్మడి ఆస్తి. ఉమ్మడి ఆస్తి అయితే అప్పుడు ఎలా ఉంటుంది? నేను ఒక్కడనేటి ఉమ్మడి అంటే అందరిది కాబట్టి, అన్నదమ్ములది అందరిది కాబట్టి మరి అందరూ పంచుకోవాలి కదా. కొంచెం మిగిలినా అందులో నాకు వాటా వస్తుంది. కాబట్టి ఎవరికాడే నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే దావీదు తన తండ్రి గొర్రెలను కాయచున్నాడు, కానీ బాధ్యత కలవాడు. మరి కాయచుండగా అరణ్యంలో ఒక సింహము, ఎలుగుబంటి, ఇదంతా కలిపి ఎన్ని? ఒకటే జంతువు, వింత జంతువు. అది ఒక రకంగా చూస్తే ఎలుగుబంటిలా ఉంది, ఇంకొక విధంగా చూస్తే సింహంల మీద. రెండు విధాలుగా అది భయపడుతుంది. ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంది. సో దాన్ని దావీదు ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుని దాన్ని వెంటాడి తరిమి దాన్ని నోరు చీల్చి దాని నోట్లోంచి ఆ పిల్లని రక్షించాడు. సో మరి అది నమ్మకమైన కాపరి. మరి దావీదు కుమారుడుగా యేసు ప్రభు కూడా అటు బాధ్యత కలవాడు. అయితే ఇప్పుడు దేవుని కుమారుడైన మరి తండ్రి యొక్క సొత్తుగా మనలను చేసి ఉన్నాడు. మరి ఇక్కడ చెప్పాడు చూడు 10వ అధ్యాయంలో, ఇక్కడ నా గొర్రెల్లో చేరిన వారు కొద్దిమంది లేరు, వాళ్ళు గొర్రెలు కారు. అయితే 27వ వచనం, నా గొర్రెలు నా స్వరమిను ఎవడు కూడా దాన్ని నాశనం చేయలేడు, ఎవడు దొంగిలించలేడు. అవి నేను వాటికి నిత్య జీవిస్తున్నాను. కాబట్టి చూడు 29, అది. సో ఈ రీతిగా నా తండ్రి నాకు ఇచ్చాడు. నా తండ్రి చేతిలోంచి కూడా ఎవడు వాటిని, అప్పుడు నా చేతిలోను నా తండ్రి చేతిలోనూ ఉన్నారు మీరు. మీ జీవము క్రీస్తునందు భద్రం చేయబడి ఉన్నది దేవుని యందు. చూడు కొలసి 3:1. సో క్రీస్తు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు కూడా లేపి ఉన్నాడు మనల్ని దయా సంకల్పాన్ని బట్టి.
అక్కడ క్రీస్తు దేవుని కృపాసన కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద క్రీస్తు దేవుని కృపాసన తండ్రి దగ్గర కూర్చుండి మన ప్రభు ఉన్నాడు. కాబట్టి అక్కడ మనం చూడాలా. రెండో వచ్చిన పైన వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటుంది. ఏలయనగా మీరు సున్నతి పొంది మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు. ఇప్పుడు చెప్పండి, మీ జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దేవునిలో ఉన్నది. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాం. సో మీ జీవం ఎక్కడుంది? దేవునిలో క్రీస్తునందు ఉన్నది. మరి ఇప్పుడు నేను ఇక్కడ కాగితం పెట్టాను. ఈ కాగితం ఎక్కడ పెడుతున్నాను? బైబిల్లో పెట్టాను. కాగితం ఎక్కడుంది? బైబిల్ ఉంది. బైబిల్ ఎక్కడుంది? నా చేతిలో ఉంది. సో మరి ఇది ఒక విధం. అయితే క్రీస్తు దేవుని యందు ఉన్నాడు, మన జీవం క్రీస్తులో ఉన్నది. సో ఇప్పుడు తండ్రి చేతిలోను ఇవి నాకు ఇవ్వబడ్డాయి అన్నాడు. నా చేతికి ఇవ్వబడ్డాయి, నా వశానికి చేయబడ్డాయి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మోషే తన విమోచించబడిన తన దేవుని ప్రజలను గుర్చి అతడు దేవుని స్తుతించుచున్నాడు. చూడు 33 అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 33:1. దైవజనుడైన మోషే మృతి నొందకు మునుపు ఇశ్రాయేలీయులను దీవించిన విధం ఇది. ఏంటంట? యెహోవా సీనాయి నుండి వచ్చాను, శేయీరులో నుండి వారికి ఉదయించను. వేవేల పరిశుద్ధుల సమూహముల నుండి. సో ఆయన వచ్చాడు వారిని విడిపించటానికి, వారిని రక్షించుటకు, వారిని తన ప్రజలుగా స్వీకరించుటకు. మరి దేవుడు తన దిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందరు. సో వారు ఎక్కడున్నారు? ఇప్పుడు పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు? ఆయన వశమున ఉన్నారు. 3వ వచనం ఇంగ్లీష్ అనబడి 33:3. ఆల్ సెయింట్స్ ఆర్ ఇన్ దై హ్యాండ్. ఆయన పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు? ఆయన చేతిలో ఉన్నారు. తండ్రి తన చేతికి ఇచ్చిన వారు ఎవరిని ఆయన నశించలేదు. అయితే ఒకడు నశించాడు, అది కూడా రాయబడినట్టు. అది రాసే ఉన్నది అది. కాబట్టి అది లేఖనాలు నెరవేరాల. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నీకు లోకంలో ఉండను గాని. సో నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నువ్వు నాకు అనుగ్రహించిన వారి కొరకు ఏమన్నాడు ఇక్కడ? నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ 8వ వచనం. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున, నాకు అనుగ్రహించిన వారు నీవారైనందున వారి కొరకే. ఇక్కడ ఒక చోట అంటాడు, నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నేను కాపాడాను, నాశన పుత్రుడు తప్ప. ఎక్కడ అది? 15వ వచనం, 17-12. రైట్. నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని.
నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. నాశనపుత్రుడు వాడు నాశనానికే పుట్టాడు. వాడు పాడు చేయవాడు. వాడు దేవుని సంబంధి కాడు. తండ్రి మనసు వానిలో లేదు. కాబట్టి వాడు రాయబడినవాడే. లేఖను నెరవేరినట్లు వాడు నశించాల్సింది. వాడు తప్ప తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన వారందరినీ నీ నామమందు కాపాడి తిని వారిని భద్రపరిస్థితిని. సో ఇంకెవరు నశించలేదు. కాబట్టి దేవుడు తన వారిని రక్షించువాడు. తన వారిని రక్షించువాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు. కాబట్టి మనం ఆయన వారము. ఆయన పరిశుద్ధులందరూ ఆయన చేతిలో ఉన్నారు. వారు ఆయన దగ్గర ఆయన సన్నిధిలో కూర్చున్నారు. మరి తనతో ప్రభుతో కూడా కూర్చున్నాం. మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టమడదాం. చూడు 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆయన జనులను ప్రేమించుడు. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమందురు. వారిని పాదం యొద్ద సాగిలపట్టును. వారిని పాదముల యొద్ద. ఇన్ ఇంగ్లీష్ Love the people, all his saints are in thy hand, and they sat down at thy feet. వారు ఎక్కడ కూర్చున్నారు? ఆయన పాదముల యొద్ద కూర్చున్నారు. ప్రభు పాదముల యొద్ద ఉన్నాం. మనం క్రీస్తుతో కూడా దేవుని యొద్ద కూర్చుండబెట్టబడ్డాం. క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడ్డారు. ఇదంత ధన్యత. కాబట్టి తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ఏర్పాటు మీరు కలిగి ఉన్నారు. తండ్రి ఎంతగా మిమ్మల్ని ప్రేమించాడో చూడండి. మీరు ఎన్ని మార్లు దేవుని ఇసుకించారో, దేవుని హృదయాన్ని గాయపెట్టారో, ఆయనను ప్రేమే అన్న దేవుడు దీర్ఘశాంతం చూపాడు నీ ఎడల. నువ్వు లెక్కకు తక్కువైనప్పటికీ, నువ్వు అల్పుడు అయినప్పటికీ, ఎన్నిక లేనివాడు అయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమించాడు, దయ చూపాడు. ఇంత గొప్ప రక్షణ, నశింపక నిత్య జీవం అనుగ్రహించాడు. కాబట్టి ఇంత గొప్ప వాటిని నువ్వు అనుభవించి మరి తండ్రిని నువ్వు గణపరచకుండా ఉంటే చాలా ద్రోహమేది, కృతజ్ఞత లేని వారే. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ, దేవా నువ్వు నన్ను ప్రేమించితివి, నీవే నా రక్షకుడు, నీ దగ్గర నన్ను కూర్చోబెట్టుకున్నావు. ఎంత ధన్యత. ప్రభుతో కూడా కూర్చుండుట. మరి నిన్ను సామాన్యమైన స్థలాల్లో కూర్చోబెట్టలేదు. మహిమలో తన కుమారునితో కూడా మహింపరచుటకు నిన్ను తనతో కూడా కూర్చోబెట్టాడు. ఇది ధన్యత అయినది. కావున ఇంత ప్రేమ గల తండ్రిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని మీరు స్తుతించి ఆరాధించవచ్చు. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, ఈ సమయాన్ని నీ బాల చుట్టూ కలిసి నీ సన్నిధిలో కూర్చున్నటకు మమ్మలను క్రీస్తుతో కూడా కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. ఇంత ప్రేమ నా ఎడల మా ఎడల చూపించావు. మాలో ఎవరూ నశించకూడదని మీరు నిత్యజీవం ఇచ్చారు ప్రభా. ఈ ఇంత ప్రేమ చూపిన తండ్రి, నీ కుమారుని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని విమోచించావు. నా దోషములు, మా దోషములన్నింటినీ సిలువలో భరించి ప్రభా, వారి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి నీ కుడి పార్శ్వన నీ కుమారుని కూర్చోబెట్టావు. ఆయన యందు మమ్మలను భద్రం చేస్తున్నావు. కాబట్టి నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయన ద్వారా గొప్ప రక్షణ ఇచ్చావు, ఇంత ఘనత ఇచ్చావు. కాబట్టి నిన్ను పోలినవాడు ఎవడు లేడు, అలాగే నీ ప్రజలను పోలినవారు ఎవరినూ లేరు. యెహోవా విమోచించిన నీ ప్రజలు, వారిని పోలిన వారు ఎవరిని లేరు. కాబట్టి ఇంత ధన్యత మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ యథార్థంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి సహాయపడమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట, పాట సంఖ్య 217.
217, పాతది 215. భక్తులారా స్మరించను. ఇప్పుడు మనం లేచి పాడుకుంటాం. దయచేసి భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరసయ్యుండి బలశూరుండు. శ్రీయేసే మన శిరసయ్యుండి బలశూరుండు. సర్వము నిచ్చెను తన హస్తముతో, సర్వము నిచ్చెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, సర్వము నిచ్చెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండే, శ్రమలలో మనకు తోడైయుండే. భయాలు పరచె తన జయము, శ్రమలలో మనకు తోడైయుండే. భయాలు పరచె తన జయము. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. చివరి శరణం. కొంచెము కాలమే మిగిలియున్నది, ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే ప్రభువును సంధించుటకై. కనుక మనము నడచుకొనెదము, కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములాయందు.
కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన దయచేసి కూర్చోండి. సమయాన్ని దేవుని స్తుతించి ఆరాధించుదాము. ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాడు, మిమ్మల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు, నిత్యజీవం ఇచ్చాడు, మిమ్మల్ని రక్షించాడు. మరి ఆయన కంటే ఇంకెవడి గనుడు లేడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన తండ్రిని స్తుతించి ఆరాధించుదాం. క్లుప్తంగా వినపడేటట్టుగా మొదటి సండే స్కూల్ టీచర్స్ ప్రభుని ఆరాధిస్తారు. తర్వాత సహోదరు సహోదరి క్రమంగా దేవుని ఆరాధించుదాం. మా జీవంగల ప్రియ పరలోక తండ్రి, మహిమల దేవా, నీ మహోన్నతమైన